నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం జూన్ 16 నుంచి జూన్ 22 వరకు వార ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే ప్రభావము సూర్యుడు శని ఈ యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు ఇలా ప్రతి రంగంలో ఉన్నవారికి వారి వారి యొక్క బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనప్రాయంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా ఉన్నతి కనబడుతోంది. దీంతో పాటుగా అనుకున్న కార్యక్రమాలు కార్యసిద్ధి జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పరిహారాలు ఈ రాశిలో ఉండేవారు కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసినట్టుగా కనబడుతోంది. అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి కానీ సంతానం కోసం కానీ ప్రయత్నం చేసేవారు ఈ రాశిలో ఉండేటటువంటి ఆదివారము సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయడంతో పాటు నవగ్రహ ఆలయంలో కనుక ప్రదక్షిణలు కనుక చేసినా లేదా జపాలు హోమాలు చేయించుకున్నట్టయితే కనుక సంతానపరంగా కానీ వివాహపరంగా కానీ ఎటువంటి ఆటంకాలు కానీ లేకుండా సానుకూలమైన ఫలితాలు పొందేటట్టుగా ఈ రాశిలో వారికి చెప్పడం జరిగింది. అయితే దీనితో పాటు ఈ రాశిలో ఉండే ప్రత్యేకత శని భగవానుడికి సంబంధించినటువంటి శనిగ్రహ దోషాలు కొద్దిగా ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, దీనితో పాటు వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే సూచన గోచరిస్తోంది. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాటు రాజకీయ నాయకులకు ఎవరైనా కొత్తగా రాజకీయంలోకి రావాలన్నా లేదా ఏదైనా పదవులకు ప్రమోషన్స్ కోరుకునే వారికి ఈ సమయంలో అత్యుత్తమైన సమయంగా చెప్పబడం జరిగింది. దీంతో పాటుగా శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో మీ యొక్క సంకల్పం చెప్పుకుని మీ పేరిట కనుక తెలలు దానం ఇచ్చుకోవడము, నల్లని వస్త్రాలను ధరించడంతో పాటు నల్లని వస్త్రాలను, నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.